గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన చంచలమైనది, కానీ అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులు ఎంచుకుని వరాలు ఇవ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం నాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థానికి మాట మన్నించలేదని మదనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తుణ్ణి చూడు. భక్తవత్సలుడవని కరుణామయుడవని అంటారే, మరి ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసులకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. ఆగు గజాసుర, ఆగు. స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంతకోటి సూర్యప్రభాభాసమానమైన నీ దివ్య రూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిని. గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఏమిటి ఈ వైపరీత్యం? శివ తేజస్సు గజాసురుడి గర్భంలో బంధించబడి ఉంది. మూషికాసురుడు విజృంభించి ముల్లోకాలను కల్లోలపరుస్తున్నాడు. నిరంతర భోగపరాయణ ఈ స్వర్గాధిపత్యము మాకు అప్పగించి మాకు దాసుడవు కమ్ము, లేదా నీకు దిక్కుల తోటికి పోయి చెప్పుకోము. నీ కిరీటము దేవర వారికి ఇచ్చి మా కొమ్ములను తీసుకోము. ఎటులా ఎటులా చండాసుర, చండాసుర, ముల్లోకాలకు ఈ మూషికాసురుడే ప్రభుని ప్రకటించండి. చేజిక్కిన అమరులను చెతకొట్టండి. అప్సరసలను, అమూల్యమైన వస్తు సముదాయాన్ని మన నగరానికి తరలించండి. యజ్ఞయాగాదులను ధ్వంసం చేయండి. వెళ్ళండి. నమో ఆదివల్లభ పద్మసంభవ, నమో విధాత పరబ్రహ్మ స్వరూప, పారిమాం పారిమాం. మహేంద్ర, మీ ఆవేదన మాకు అర్థమైంది. లోకకంటకుడైన మూషికాసురుని అకృత్యాలు మితిమీరిపోయినవి. అవును ప్రభు, ఆ దుర్మార్గుణ్ణి అంతం చేసి మమ్మల్ని కాపాడుదేవా. మూషికుడు అపూర్వ వరప్రసాదితుడు. ఆ దానవుణ్ణి మట్టు పెట్టగలవాడు సృష్టిలో ఇంతవరకు లేడు. అయితే ఆ అసురుణ్ణి అంతమొందించే సాధనమే లేదా? మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దుష్టుడి మదమణచాలంటే
అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అగుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు, నా సృష్టిలో జన్మించనేవాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరికే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరినే శరణు వేడండి. సోదరి నారాయణి, అన్నా, అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి హరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్లి పరమేశ్వరుని బంధముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కాని